మీరు ఎన్ని మీటింగ్లు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు పథకాలు పెండింగ్ లో ఉన్న పథకాలు ఇప్పుడు నేను అమలు చేసి మళ్ళీ నేనే మళ్ళీ గెలుస్తా అని అంటున్నాడు. మళ్ళీ గెలిచే అవకాశం కాంగ్రెస్ కు ఉంది అని ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే 4,000, 2,500 బంగారం, తులం బంగారం అవన్నీ ఇప్పుడు ఆశ చూపించి గెలిచే అవకాశం ఉంది అని ధీమాతోని ఉన్నాడు. దీని మీద ఏం మాట్లాడతారు? నమస్కారం అండి. ఈరోజు సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామాన కార్యక్రమానికి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈరోజు మీరు అన్నట్టు ఆయన 4,000 ఇస్తాము, తులం బంగారం ఇస్తాము అని చెప్పి అన్ని మాయమాటలు చెప్పిండు. ఆ రోజు 2023లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఎన్నికల కార్యక్రమంలో అనేక హామీలు ఇచ్చింది. 420, 420 హామీలు ఇచ్చిండు ఆయన. కాబట్టి అటువంటి హామీలు ప్రజలు కూడా ఇప్పుడు నమ్మనాయన మోసం చేస్తాడు రేవంత్ రెడ్డి, మాటల వరకే రేవంత్ రెడ్డి అని చెప్పి ఆ రోజు కూడా ఈ రోజు యువ సంగ్రామం ఎందుకంటే ఏదైతే 2023లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇదే స్టేడియంలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అందరూ కూడా చెప్పారు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. ఇక్కడున్న 2 లక్షల ఉద్యోగాలు నువ్వు వచ్చి 3 సంవత్సరాల పైచీలకు అవుతుంది, ఒక 7,000 ఉద్యోగాలు ఇచ్చినాను సొంతంగా. ఇంకా నమ్ముతారా? నేను జనాలు ఎవరు నమ్మరు. ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, కేసీఆర్ అయితేనే మమ్మల్ని రక్షిస్తాడు, ఈ తెలంగాణ బాగుపడుతుంది, మేమందరం కూడా బాగుపడతామని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉంటే ఇంకెక్కడ రేవంత్ రెడ్డి? ఎందుకోసారి రేవంత్ రెడ్డి? ఇంకా ఆయన పని అయిపోయింది, మళ్ళీ రాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఖతం అయిపోయింది. ఈ రోజుతోటి ఈ యువ సంగ్రామాన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నది, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది, రైతుల్లో వ్యతిరేకత ఉన్నది, మహిళల్లో వ్యతిరేకత ఉన్నది, ప్రతి ఒక్కరిలో కూడా ఈ రోజు వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు దేశంలో అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి రాడు, మళ్ళీ కేసీఆర్ అయితేనే బాగుపడుతుంది అని చెప్పి ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. అత్యధిక మెజార్టీ జరిగే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తారు, కేసీఆర్నే ముఖ్యమంత్రిని చేస్తారు. జై తెలంగాణ.